హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఈ నోటిఫికేషన్లో పోస్ట్ నేమ్ చూసుకుంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. టోటల్ వేకెన్సీ 49 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 1 జూలై 2026కి 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకు ఉండాలి. శాలరీ చూసుకుంటే 54,220 నుంచి 1,33,630 రూపీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్గా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 34 ఇయర్స్ వరకు ఉండాలి. సో యాజ్ పర్ న్యూ జియో ప్రకారము 44 ఇయర్స్ వరకు అయితే చేయడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 2 జూన్ 2026కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. క్యాండిడేట్స్ ఎవరైనా అదర్ స్టేట్ నుంచి అప్లై చేయాలనుకుంటే వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరగదు. ఓన్లీ వాళ్ళు ఓపెన్ కేటగిరీకి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే పోస్ట్కి అయితే లోకల్ రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ కాదు. తర్వాత ఏజ్ చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 44 ఇయర్స్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్ టు 5 ఇయర్స్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ యొక్క సర్వీస్ లెంత్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 ఇయర్స్ వరకు యాడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క సర్వీస్ లెంత్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎన్సీసీలో ఎవరైతే ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేసింటారో వాళ్ళకి 3 ఇయర్స్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ సర్వీస్ లెంత్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఓసీ, బీసీ క్యాండిడేట్స్ 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా సపరేట్గా ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది 120 రూపీస్. కాకపోతే ఎవరైతే అన్ఎంప్లాయ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. క్యాండిడేట్స్ ఎవరైతే సెంట్రల్, స్టేట్, పిఎస్యు, కార్పొరేషన్స్, అదర్ గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ ద పేమెంట్ చూసుకుంటే ఆన్లైన్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఈ ప్లేసెస్లో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మెమోరాండం ఆఫ్ మార్క్స్. క్యాండిడేట్స్ ఎవరైతే రీసెంట్గా క్వాలిఫై ఉంటారో మెమోరాండం ఆఫ్ మార్క్స్ని సబ్మిట్ చేయాలి కాబట్టి సో రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి 30 డేస్ వరకు ఈ మెమోరాండం ఆఫ్ మార్క్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. అది కూడా 200 రూపీస్ పే చేసి. ఇందులోనే ఎవరైనా క్యాండిడేట్స్ రీవాల్యుయేషన్కి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత రిజెక్ట్, ఇన్వాలిడ్, డిస్క్వాలిఫై క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి మెమోరాండం ఆఫ్ మార్క్స్ని ఇష్యూ చేయరు. తర్వాత టోటల్గా మనకి 49 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఇందులో కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఓసీకి 15 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి 5 వేకెన్సీస్, బీసీ కేటగిరీ వాళ్ళకి సబ్ కేటగిరీగా డివైడ్ చేయడం జరిగింది. బీసీ ఏలో 3 వేకెన్సీస్, బీసీ బిలో 4 వేకెన్సీస్, సిలో 0 వేకెన్సీస్, బీసీ డిలో 4 వేకెన్సీస్, బీసీఈలో 2 వేకెన్సీస్. ఎస్సీ వాళ్ళకి కూడా సబ్ కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఎస్సీ 2కి 4 వేకెన్సీస్ ప్లస్ 1 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ, టోటల్గా 5 వేకెన్సీస్. ఎస్సీ 3కి 3 వేకెన్సీస్, ఎస్టీకి 5 వేకెన్సీ, స్పోర్ట్స్కి 1 వేకెన్సీ. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. హెచ్కి 1 వేకెన్సీ, ఓహెచ్కి 1 వేకెన్సీ, టోటల్గా 49 వేకెన్సీస్కి రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఎగ్జామినేషన్ స్కీమ్ చూసుకుంటే పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటుంది. డ్యూరేషన్ 150 మినిట్స్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 150 మార్క్స్కి. తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీ లెవెల్లో టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటుంది. డ్యూరేషన్ 150 మినిట్స్. మ్యాక్సిమం మార్క్స్ 300కి ఉంటుంది. ఇందులో పేపర్ 1, పేపర్ 2 రెండు యాడ్ చేసుకుంటే 450 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత లాంగ్వేజెస్ చూసుకుంటే పేపర్ 1లో ఇంగ్లీష్ అండ్ తెలుగులో కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 వచ్చి ఓన్లీ ఇంగ్లీష్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత సిలబస్ చూసుకుంటే పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. సో ఈ టాపిక్ నుంచి పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. తర్వాత పార్ట్ 2 చూసుకుంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీ లెవెల్లో ఓన్లీ టాపిక్స్ మాత్రమే చెప్తాను. సో మీరు ఇన్డెప్త్గా చూసుకోవాలనుకుంటే వీడియోని పాస్ చేసుకొని 1 బై 1 క్లారిటీగా చూసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ ఫీల్డ్స్, సెకండ్ వన్ ఎలక్ట్రికల్ మిషన్స్, థర్డ్ వన్ పవర్ సిస్టమ్స్, ఫోర్త్ వన్ కంట్రోల్ సిస్టమ్స్, ఫిఫ్త్ వన్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్, సిక్స్త్ వన్ అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సెవెంత్ వన్ పవర్ ఎలక్ట్రానిక్స్, ఎయిత్ వన్ ఎలక్ట్రానిక్స్ డ్రైవ్స్, నైన్త్ వన్ యూటిలైజేషన్. తర్వాత ఆన్లైన్ పేమెంట్ అనేది ఈ ఫాలోయింగ్స్ బ్యాంక్స్ నుంచి మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. టోటల్గా మనకి 64 బ్యాంక్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే 8th జూన్ 2026 నుంచి 15th జూలై 2026 5 PM లోపల అప్లై చేసుకోవచ్చు. తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ చూసుకున్నట్లయితే
ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ యొక్క ఎగ్జామినేషన్ డేట్ నుంచి ముందుగా 7 డేస్ నుంచయితే మనం హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ ముందు రోజు ఈవినింగ్ 5 పీఎం వరకైతే మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ యొక్క టెంటేటివ్ షెడ్యూల్ చూసుకుంటే అక్టోబర్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకోవాలి. కేస్ క్యాండిడేట్స్ ఎవరైనా ఓటీఆర్‌తో రిజిస్ట్రేషన్ అయ్యుంటే వాళ్ళు వాళ్ళ యొక్క యూజర్ ఐడీతో లాగిన్ అయ్యేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఫస్ట్ టైమ్ అప్లై చేస్తున్నారంటే వాళ్ళు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు యూజర్ ఐడీ మీ యొక్క మొబైల్ నెంబర్‌కి అండ్ ఈమెయిల్ ఐడీకి అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో, మీరు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లు కాదు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు సెపరేట్‌గా అప్లికేషన్‌ని ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్స్‌కి అడ్వైస్ ఏమంటే మీ యొక్క రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ యొక్క వర్కింగ్ మొబైల్ నంబరు అండ్ ఈమెయిల్ ఐడీని యాక్టివ్‌లో పెట్టుకోవాలి. సో, ఎందుకంటే అవిటికి మాత్రమే మీ యొక్క ఓటీపీస్ అండ్ ఎస్ఎంఎసెస్‌ని సెండ్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్‌లైన్ ఎగ్జామా? లేకపోతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందా అనేసి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. రిగార్డింగ్ ఈ టెస్ట్ గురించి వెబ్ నోట్‌లో కానీ, ప్రెస్ నోట్‌లో గానీ, అలాగే హాల్ టికెట్‌లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఈ రోజే ఓపెన్ అయింది కాబట్టి డిస్క్రిప్షన్‌లో అప్లికేషన్ వెబ్‌సైట్ లింక్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో, ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో, అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.